ఎన్టీఆర్ గారు ఒక పడక కుర్చీ తెప్పించుకొని ఎర్రటి ఎండలో వేయించుకొని కళ్ళు మూసుకొని పడుకున్నారట. ఆయన ఎందుకలా చేస్తున్నారో అర్థం కాలేదు. అలా అని ఆయన అడిగే సాహసం ఎవరూ చేయలేదు. సరిగ్గా 2 గంటలకు కళ్ళు తెరిచిన ఎన్టీఆర్, బాపు గారు షాట్కు నేను సిద్ధం అన్నారు. అప్పుడు చూశారు బాపు, ఆయన శరీరం ఎర్రగా కమిలిపోయి ఉంది. సినిమాలో సహజత్వం కోసం ఆ వయసులో కూడా అంత రిస్క్ తీసుకున్నారు ఎన్టీఆర్ గారు. ఇందుకు ప్రత్యక్ష సాక్షిగా ఆ చిత్రంలో నటించిన హాస్య నటుడు ఏవిఎస్ గారు ఒక సందర్భంలో ఆనాటి సంఘటన గురించి ఒక పర్యాయం తెలిపారట. మరి అంతటి డెడికేషన్ ఇప్పటి నటుల్లో ఎవరికుంటుంది చెప్పండి? క్యారివాన్ వదిలి కాలు కదపరు కదా. ఆ సన్నివేశం కోసం ఆ విధంగా రిస్క్ తీసుకున్నప్పటికీ ఎన్టీఆర్ గారిని అడిగేవాళ్ళు ఎవరూ లేరు. తీసుకోకుండా ఆయన ఇష్టం వచ్చినా అది తీసినా కూడా బాపు లాంటి వాళ్ళు కూడా అడిగే సాహసం చేయరు. అయినప్పటికీ నిబద్ధత విషయంలో తనకు తానే గురువు, తనకు తానే విమర్శకుడు, అది స్వీయ నియంత్రణ అంటే అని ఎన్టీఆర్ నిరూపించుకున్నాడు ఆ సంఘటనతో. అసలు శ్రీనాథ కవిసార్వభౌముడు సినిమాను బాపు రమణ గారికి ఇవ్వటంలోనే ఒక చమక్కు జరిగిందని ముందే చెప్పుకున్నట్టుగా బాపు గారి చివరికి ఎన్టీఆర్ గారి నిబద్ధతకు కట్టుబడి ఆ సినిమాను అద్భుతంగా తీశారు. కమర్షియల్ గా పెద్దగా పే చేయలేకపోవచ్చు కానీ నిజంగా రామారావు జీవితంలో అదొక తీపి స్మృతిగాను, బాపు రమణలు కూడా అదొక గొప్ప అనుభవంగాను మిగిలిపోయినటువంటి గొప్ప సినిమా శ్రీనాథ కవి సార్వభౌముడు. వీలైతే యూట్యూబ్ లో కూడా శ్రీనాథ కవి సార్వభౌముడు ఉంటుంది, చూడండి. అప్పటి సహజత్వం కోసం రామారావు గారు చేసినటువంటి కృషి మనకు కళ్ళారా కనిపిస్తుంది. బాపు రమణ గారు అంతే గౌరవంతో ఆ సినిమాను చేశారు, అంతేగా ఆ సినిమాను చేశారనే సంగతి మనకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు గాని నా వీడియో కథను నచ్చినట్లయితే నా వీడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.